తెలుసా మీకు ఆ చట్టం అనేది వస్తే ఏం జరుగుతుందో? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీ మీదకి యుద్ధము వస్తే, మిమ్మల్ని బాధించడానికి ఎవరైనా వస్తే మీరు ఆ బూరలను పట్టుకొని ఊదండి, మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. గట్టిగా చెప్పకూడదు. దేవుడు నామమును మహిమపరచు. హల్లెలూయా. హామాను అమ్మేసినట్లుగా మనల్ని చాలా మంది అమ్మేశారు. హల్లెలూయా. మనం ఏమైపోయాం చెప్పండి? అమ్మబడ్డాం. మొన్న విజయవాడ వచ్చినప్పుడు అయ్యగారు ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక వీడియో తీశాను. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హల్లెలూయా. నిద్రిస్తున్న సింహాలను లేపొద్దు. హల్లెలూయా. నిద్రిస్తున్న సింహాలు. ఒక గొప్ప వ్యక్తి అన్నాడంట, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు, వారిని ఎవరు కూడా అడ్డుకోలేరు. కాబట్టి ఈ రోజున మనల్ని నాశనం చేయాలని, మన యొక్క హక్కులను హరించాలని, మనకున్న స్వాతంత్రాన్ని, దేవుని యొక్క వాక్కును ప్రకటించి ఆ యొక్క స్వేచ్ఛను తొలగించాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని నాశనం చేయడానికి ఈ రోజున ముందుకొచ్చి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా భయంకరంగా మారుపడిపోతుంది. అయితే ఈ రోజున ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడి ఉన్నదో. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదో ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో చూడండి ఏమని రాయబడి ఉన్నది అక్కడ. యాజకులు బూరలు ఊదగా, అందరూ చదువుదాం, చదవండి. ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొని, వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములో సమస్తమును కత్తిబాత సంహరించిరి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు ఏం చేశారట? కేకలు వేశారంట. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఏం కూలింది? ప్రాకారము కూలెను. అంటే ఎరుకో గోడలు కూల్చడానికి 7 యాజకులు 7 పొటేలు కొమ్ములను పట్టుకొని, షోఫార్ అంటారు దాన్ని. బ్రదర్ ఒకసారి ఆ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారా? ట్రంపెట్ కానీ షోఫార్ కానీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి బ్రదర్ వాయిస్తాడు చూడండి. షోఫార్ అంటారంటే ఏంటంటే పొటేలు కొమ్ము ఎలా పట్టుకొని, ఎస్, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాగే వెళ్తారు అదేంటి ఒకసారి బిట్టు. హల్లెలూయా. గుర్రాల సప్పుడలు వేసుకొని వెనకాల పరిగెత్తాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే యుద్ధము యెహోవాదే, అది దేవునికి స్తోత్రం. ఎస్, అదే గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఎస్, అదే యుద్ధముని. అందరూ చప్పట్లు కొడదు. రాజులు మనకెవరు లేరు. శత్రువులు నశించిపోయారు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుద్ధం అనేది వచ్చింది ఎవరికి? మనకి. గిద్యోనికి యుద్ధం వచ్చినప్పుడు బోర్లు పట్టుకొని డిబిటీ పట్టుకొని యుద్ధం చేశాడు 300 మందితో. ఎరుకో గోడల ముందు ఉన్నప్పుడు యెహోషువ కూడా ఆ ఎరుకో గోడ చుట్టూ, ఆ ఎరుకో ప్రాకారం చుట్టూ 7 సార్లు తిరిగి బోరలు ఊదుచు దేవునామాన్ని గణపరిచినప్పుడు అవన్నీ కూడా కూలిపోయాయి. ఆమేన్. ఈ రోజున మనం చేయాల్సింది ఏంటి అంటే, నీ బోర అనగా నీ నోరు. ఏంటండి అది? బోర అనగా ఏంటండి? నోరు. నీ నోటితో బిగ్గరగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? బిగ్గరగా ప్రార్థన చేయాలి. రెండోదిగా బిగ్గరగా దేవుణ్ణి స్తుతించాలి. ఏంటి చెప్పండి? బిగ్గరగా దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా ఏం చేయాలంటే బిగ్గరగా దేవుని సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలి? బిగ్గరగా దేవుని సువార్తను ప్రకటించాలి. ఈ 3 గనక చేస్తే ఎటువంటి ప్రాకారమైనా, ఎలాంటి మతోన్మాదపు ప్రాకారాలైనా దేవుడు పేక మేడల్లో కూల్చేస్తాడు. హల్లెలూయా. గవర్నమెంట్లు కూడా చూడండి, జాగ్రత్తగా వినండి, గవర్నమెంట్లు కూడా ఎరుకో గోడల్లాగా ఉన్నాయి, పేక మేడల్లాగా దేవుడు కూల్చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా కూలిపోతున్నాయి? పేక మేడల్లా కూలిపోబోతున్నాయి. హల్లెలూయా. ఒక చిన్న రాయి వెళ్ళి పాదాల మీద పడితే ఆ విగ్రహం పైనుండి కింద దాకా పడిపోయినట్లుగా మనం వేసే ఆ రాయి దేవుని యొక్క రాయి. మనం చేసే ఆ స్తుతి దేవుని ఎదుట మనం చేసే స్తుతి. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క రాకడ దినాల్లో అపాయకరమైన సంగతులు జరుగుతాయని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ రోజున యుద్ధం అనేది స్టార్ట్ చేశారు చాలా మంది మన మీద. కాబట్టి ఈ రోజున నీవు మేల్కొని ఉండి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసి నువ్వు ముందుకెళ్ళినట్లయితే దేవుడు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొన్ని నిమిషాలు మనతో మాట్లాడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన యొక్క వాక్యము ద్వారా ఈ రాత్రి మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. యుద్ధం అనేది వచ్చినప్పుడు బోరలు ఊదాలి అని యెహోషువ ఏం చేశాడు, గిద్యోను ఏం చేశాడు వాక్యంలో. ఈ రోజున దేవుని బోర ఈ మీటింగ్స్ ద్వారా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ అభిషేకాన్ని పొందుకొని ఆ ప్రార్థనా శక్తితో, ఆ అభిషేకముతో మనం దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహా అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈ రాత్రి కాల సమయంలో అయా ప్రభా, అయా తండ్రి, నా నోటిని నీ బోరగా అయా తండ్రి వాడుకొని నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా 7 అయా తండ్రి యాజకులు ఎరుకో గోడలు కోల్చడానికి ఊదారు ప్రభా బోరలు. అయా తండ్రి ఇక్కడ ఉన్న సహోదరులు కూడా అయా తండ్రి ఎంతమంది ఉన్నా గాని వీళ్ళందరూ ప్రతిరోజు ఊదుతూ ఉన్నారు ప్రభా. అయా తండ్రి వీరు ఊదే ఈ యొక్క అయా ప్రభా ఈ శబ్దానికి, ఈ యొక్క ప్రభా ఈ యొక్క ప్రభావానికి, ఈ యొక్క అభిషేకానికి ఈ మీటింగ్స్ 4 రోజుల్లో అయా ప్రభుత్వాలు కూలిపోవాలి, అపవాది శక్తులు కూలిపోవాలి, ఆ ఎదుట ఉన్న సాతాను ప్రాకారాలు తొలగిపోవాలి, అపవాది శక్తులు పరిగెత్తాలి, ఈ ఊరికి పట్టిన దైత్యం వదిలిపోవాలి, శాపాలు రోగాలు పోవాలి, సంఘాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన దురాత్మ ఈ శబ్దానికి వణికిపోవాలి. అలాగా ఈ 2 రోజులు కూడా మహిమకరంగా జరగాలి. అనేక మంది ప్రవచనాలు చెప్పాలి, స్వస్థతలు జరగాలి, అయా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఈ 2 రోజులు, ఇక రాబోయే 2 రోజులు అయా ప్రభా ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బలంగా జరగడానికి సహాయం చేయి. అయా మేము ఊదుతుండగా మీరు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నా పేరట అడుగుతున్నాం తండ్రి.
ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీరు రావటం చాలా లేటుగా వస్తూ ఉన్నారు. మీరు లేటుగా వచ్చినందువలన టైం చాలా వేస్ట్ అయిపోతూ ఉంది. టైం ఏమన్నా ఎంత జాగ్రత్తగా మనం కుదించాలన్నా కూడా టైం ఏమన్నా మనం టైమానుసారంగా మనం కుదించలేకపోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు గమనించాలి. రేపు చాలా అంటే ఈ గ్రౌండ్ అక్కడ కూడా దగ్గరగా జనరేటర్ దగ్గరికి వెళ్ళిపోతారు. రేపు నమ్మినోడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జనము రేపు విస్తారముగా రాబోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ కోటాలు అంటే చాలా భారమైనటువంటివండి, మీ అందరికి తెలిసినటువంటిదే. కానీ కాబట్టి ప్రభు దగ్గర కన్నీళ్లు కారుస్తూ నెల రోజులు యేసయ్య పాదాలు పట్టుకొని ఏడిస్తే ఆ ఏడుపుకు తగినట్లుగా ఇవాళ దేవుడు ఈ రీతిగా మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. ఇంకా రేపు కూడుకోబోతున్నాం. ఇంకా విస్తారమైనటువంటి జనంతో రేపు మనం కూడుకోబోతున్నాం. అంటే అందరూ కూడా కానుక సమర్పించుకుందాం. రేపు ఎల్లుండు 3 రోజులు కూడా కానుక సమర్పించటం జరుగుతుందని నేను చెప్పాను. కాబట్టి అందరు కూడా కానుకను మీరు సిద్ధపరచుకోండి. ఇప్పటి వరకు మంచి పాటలు పాడి నందుకు స్తోత్రాలు, అలాగే మంచి వర్తమానం ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాట పాడుచుండగా చప్పట్లు కొడుతూ ప్రభువును కనపరుస్తాము. కనుకలు నీ అమూల్యమైనటువంటి అర్పణలు అర్పించాలని ప్రేమతో మనం చేస్తాం. సందాలయ్యతో అర్పణలు అర్పించండి. దేవుడు సందాలు అంగీకరించలా, అర్పణ అంగీకరించాడు. అర్పణ శ్రేష్టమైనది, హృదయపూర్వకంగా. యేసు కోటి 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 వందనాలు, యేసు కోటి 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 స్తోత్రాలు, యేసు కోటి 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 వందనాలు, యేసు కోటి 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 స్తోత్రాలు. చప్పట్లు, స్తుతి. యేసు కోటి 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 వందనాలు, యేసు కోటి 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 స్తోత్రాలు, యేసు కోటి 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 వందనాలు, యేసు కోటి 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 స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడు నీకు వందనాలు. ఇంతవరకు నా ప్రభా సిట్టిపల్లి గ్రామమును ప్రేమించి జరుగుతున్నటువంటి మీటింగులను తన జయకరంగా జరిగించడం, అయాన్ని ప్రియబడిన తన ఆ ప్రాంతాల నుంచి ప్రదేశాల నుంచి
వారు చేసినటువంటి నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి కష్టార్జితం ఉన్న తండ్రి కొంత నా ప్రభ విత్తి ఉండగా ఎంతైతే నా ప్రభ విత్తినారో రెట్టింపు ప్రతిఫలమునిచ్చి ఆశీర్వదించి వర్ధిలింప చేయమని లేమిలో ఉన్నటువంటి వాని హస్తములు కూడా దీవించి మరుగు తినమున్న ప్రభ విస్తారముగిత్తేటువంటి భాగ్యముల దేశే ఎంతైతే నా ప్రభ ఈ సభలకు నా ప్రభ ఖర్చు అవుతుంది తగిన రీతిగా నా ప్రభ నీవే అనేకులను అతని హృదయాలను ప్రేరేపించి అనేకుల ద్వారా కార్యములు జరిగినట్లుగా సఫలపరిచి ఈ కార్యమును అతన్ని ముందుండి నడిపించడానికి కృప చూపించమని చేసిన చిన్న ప్రార్థనని ఎన్నపములో చేర్చుకున్నామని నమ్మి అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తున్నటువంటి కొరినేరు గారితో కలిసి వారు ఆరాధన జరిగిస్తారు. తదుపరి ప్రార్థనలకు మనం వెళదాం. ఎట్టి పరిస్థితుల్లో 11 గంటలకల్లా మనం ఆరాధనా ఆమేన్. హల్లెలూయా. నా తండ్రి నీకే ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా జగాన్ని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. పైన రెక్కల ఆకాశమిచ్చావు. నీవే జగాన్ని ఊరిలో నుండి ప్రాణాన్ని రక్షించావు. పైన రెక్కల కింద
వేసినటువంటి రీతిగా దాసులను క్షేమకరముగా ఇక్కడికి తీసుకొచ్చారు. మోషే గారినైనా నిలబడి మాట్లాడబోతూ ఉండగా ఈ దాసుని ముఖాంతరంలో నుండి మీరేం మాట్లాడాలని ఉద్దేశించున్నారనైనా అది మాట్లాడటకు కృప చూపించండి. అందరినీ తృప్తిపరచి వినేటటువంటి మనసు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి అయ్యా. ఖాళీగా వచ్చినటువంటి హృదయాలనైనా అయాదిగా తండ్రి సమృద్ధిగా నింపబడి వెళ్ళటానికి కృప చూపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయాన్ని మరి మనం ప్రియులు మోషే గారికి అప్పగిస్తూ ఉన్నాం. చప్పటి కొడుతూ కూర్చోండి అందరూ. చేతులెత్తి చెప్పాలందరూ హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య మనందరితో మాట్లాడును గాక, యేసయ్య మనల్ని బలపరచును గాక. ఈ రాత్రి స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభు దర్శించబోతున్నాడు. ప్రభు ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడే సమయం ఇదే. నవిత బిగ్గరగా చప్పుడు కొడు ప్రభుని గణపరచును గాక. హల్లెలూయా. glory to God. దేవుని మహిమ ఈ స్థలంలో కుమ్మరించబడుచున్నది. దేవుని అగ్ని యేసు నామములో ప్రాంగణములో దిగి వచ్చును గాక. Hallelujah, 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 hallelujah. Holy Spirit, praise the Lord. Hallelujah. తన అభిషేకాన్ని పంపించి మాట్లాడారు. మరి అలాగే మొదటి కూడా దేవుడు మొదటి ప్రసంగంలో మాట్లాడారు. ఈ రాత్రి రెండవ ప్రసంగంగా మీ ముందు నిలబడి ఉన్నాను. ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు సోన్ రాజయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే స్టేజిని అలంకరించిన పరిచారకులందరికీ వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. మీరు కూడా నాకు వందనాలు చెప్పండి. చెప్పారా? హల్లెలూయా. అమ్మా, నమస్కారానికి సంస్కారం ప్రతి నమస్కారం. చెప్పండి, వందనాలు చెప్పండి ఇప్పుడైనా. ఎందుకంటే హల్లెలూయా. ఒక దైవజనుడు ఇలాగే చెప్తుంటే ఎదురుగా కూర్చున్న సహోదరు అనుకుందంట హల్లెలూయా చెప్పను అనుకుంది. దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభా ఆ తల్లిగారితో మాట్లాడయ్యా, నేను ఎన్నిసార్లు హల్లెలూయా చెప్పినా చెప్పట్లేదు అనుకున్నాను. వచ్చే వారం హల్లెలూయా అనుకుంటా వచ్చేస్తుంది. ఏమో ఇంత హుషారుగా చెప్తున్నాం ఏంటంటే, అయ్యా మీరు హల్లెలూయా చెప్పమని ఎన్నోసార్లు చెప్పారు, కానీ నేను చెప్పలేదు. చెప్పపోవటం వల్ల ఈ సంకలం ఒక గడ్డ, ఈ సంకలం ఒక గడ్డ. ఇక ఇంతే సంగతులు. చెప్పండి, ఇప్పుడు హల్లెలూయా చెప్తారా గడ్డ కావాలా? వెరీ గుడ్. గడ్డలంటే ఎవరికైనా భయమే కదా. చూసా ఎలా చెప్తున్నారు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి యేసయ్య మనల్ని దర్శించును గాక. ఎందుకంటే దైవజనులు ఎంతో భారంతో ప్రయాసతో ఈ సభలు ఏర్పాటు చేశారు. మరి మనం ఏంటంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని మనం చూస్తుంటాం. ఏం పర్వాలా, 3 రాత్రులు ఒక పావు గంట అటు ఇటు అయినా ఏం పర్వాలా. మరలా మనకి ఈ వాక్యం దొరకదు, సమయం దొరకదు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశం ఏంటి ఇక్కడ ఏది రాయలేదు? కడబూర. అదేనా? కడబూర. హల్లెలూయా చెప్పండి. ఏంటిది? కడబూర. హల్లెలూయా. ఈ రాత్రి ఆ కడబూర ధ్వని ఇక్కడ మ్రోగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడబూర, దేవుని కడబూర. బోరలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా పెళ్ళిళ్ళకి ఉంది సన్నాయి బోర. ఇదొక బోర. అమ్మా ఇదేంటి? పెళ్ళిళ్ళకి పేపర్. కొంతమంది మోగిస్తారు, అన్నిటికీ అదే బోర. సచిన దగ్గర అదే, బతికిన దగ్గర అదే, పెళ్లి దగ్గర అదే పాట, సచిన దగ్గర అదే పాట. అవి కాదు ఈ బోరలు. హల్లెలూయా. అవునా కదా? కొన్ని ఉంటాయి, కొన్ని మ్యూజిక్లు ఎక్కడ చూసినా ఇక పెళ్లి దగ్గర అదే, చచ్చిపోయిన దగ్గర అదే, అన్ని చోట్ల అదే. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, అవి కాదు, ఇది కడబూర. మరి అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ చూడండి ఆ మాట. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడంటే అపోస్తలు అండ్ ఆ పౌలు కొరింథీ సంఘాలు 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 51వ వచనం చదవండి. ఇదిగో మనమందరం నిద్రించము గాని అది ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ రాత్రి నీ పక్షం నిలబడిన నన్ను మీరు వాడుకోండి. ఈ కడబూర
అనే ద్వారా ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడండి ప్రభువా. ఈ లోకంలో ఎన్నో బోరలు ఉన్నాయి, కానీ ప్రభువా మీరు వినిపించే కడబోర ధ్వని వేరు. అది ఎవరు వింటారు, దానివల్ల ఫలితాలు ఈ రాత్రి మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కడబోర ధ్వని ఎవరు వింటారు? ప్రైజ్ ద లార్డ్. అది అందరికి కనబడిద్దా? ఆ బోర ఏం కాదు, రెప్పపాటున కళ్ళెట్టు ముసి కళ్ళు తెరిసేలేకే వెంటనే ఆ బోర మోగిన వెంటనే సంఘం ఎత్తబడిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఏమని జరుగుతుంది అక్కడ? మృతులు ఏమవుతుందంటే ఇప్పుడు క్షయమైపోయిన ఈ శరీరం ఏం ధరించుకుంటుంది? అక్షయతను. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. యేసయ్య పరలోకము నుండి మధ్యాకాశానికి వచ్చి ఆ బోర ఊదబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే సిద్ధపడి, ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే సంఘంలో చేర్చబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బాప్తిస్మము పరిశుద్ధాత్మను పొందుతారో వారు రేపు ఆ స్వరం వినగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దశలోనిక పత్రికలు ఇక్కడ స్పష్టంగా రాస్తాడు. ఇక్కడ చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి దశలోని పత్రికలో దేవునికి మహిమ కలుగును 4వ అధ్యాయం 16 వచనం చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను. అది జాగ్రత్తగానండి. అంటే కడబోర అంటే ఏంటంటే, ఇది కడబోర అంటే ఏ బోర? ఇది చివరి బోర, ఆఖరి బోర. అంటే ఇంతకు ముందు బోర ఉన్నాయి, ఇంకా అంతకుముందు ఆల్రెడీ అనేక బోరలు ఊదబడ్డాయి. ఇప్పుడు ఆ బోర్ల గురించి చెప్పుకోవట్లా. ప్రకటన గ్రంథంలో కొన్ని బోర్లు ఉన్నాయి, కొన్ని ముద్రలు, కొన్ని బోరలు ఎన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కాదు, కానీ ఇది కడబూర. హల్లెలూయా. మా కడగట అబ్బాయి అంటాడు, లేకపోతే మా చిన్నోడు అంటే ఈయన మా చిన్నోడు అయ్యా అంటే పెద్దోడు ఉన్నాడనే అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను. ఇక్కడ ఇది దేవుని బోర. దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట జాగ్రత్త విందా. ఇప్పుడు ఈ బోర ఊదినప్పుడు ఫలితాల గురించి నేర్చుకుందాం. కొన్ని ఫలితాలు. దేవుని బిడ్డలారా, దేవుడు పరలోకము నుండి మధ్యాకాశంలోకి ఆయన వచ్చి ఎప్పుడైతే ఆ బోర ఊదుతాడో, అని ఆ బోర ఊదుతారు, వెంటనే సంఘము కనురెప్పపాటులోనే ఎత్తబడుతుంది. గట్టిగా చప్పటి కొడి దేవుని మహిమపరచుదాం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఈ రోజు ఎత్తబడే గుంపులో ఉన్నావా, గొడవబడే గుంపులో ఉన్నావా చూసుకో. హల్లెలూయా. ఒక దైవజుడు ఎలాగే చెప్తుంటే ఒక కుర్రాడు అంటాడు, అయ్యగారు మీరందరూ ఎత్తబడతారు కదా, మీరు ఎత్తబడిన తర్వాత నేనుండి మీ కారు నేను వాడుకుంటాను అన్నాడు. ఏమంటాడు? మీ కారు నేను వాడుకుంటాను, మీ బంగ్లాలు నేను అంటాను. ఊరే పిచ్చోడా, నేను ఎత్తబడితే నీ కారులో తిరగ, నీకుంటే ఎక్క. చెప్పండి అమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఎత్తబడ్డానికి ఎడబడినోడికి బాగా పూలమాలేసి సత్కరిస్తారా? ఇంకొకడు వస్తాడు, నీ ఎంత తేలుస్తాడు, కూర్చున్న తందే లేచిన తందే. హల్లెలూయా. వీడు తెలివి చూడు, వీళ్ళందరూ ఎత్తబడితే నాకు ఈ కారులో వీడు తిరుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అతి తెలివులు ఎక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఈ మీకు అన్ని టైం లేదు కాబట్టి నేను కొద్దిగా మరి ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేయకుండా చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దీనికి ముందు ఏముందంటే రహస్య రాకడ. దేవునికి మహిమ. ఈ రాకడలో 2 భాగాలు ఉన్నాయి. రహస్య రాకడ, రెండవది రాకడ బహిరంగ రాకడ. దేవునికి మహిమ. ఈ రహస్య రాకడ, ఈ బహిరంగ రాకడలో, ఈ రహస్య రాకడలో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చి పరలోకం నుండి ప్రభు బోర ఊదుతాడో వెంటనే ఆ బోర శబ్దానికి ఈ రహస్య రాకడ అది ఎవరి కోట కొడుతుంది. సంవత్సరాలు మధ్యలో మళ్ళీ గ్యాప్ ఉంటుంది. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాలు అయిన తర్వాత ఆ 7 సంవత్సరములు చివరి సమయంలో ఆయన మరణ ఎక్కడికి వస్తాడంటే ఈ బహిరంగ రాకడ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గ్యాప్ లో తర్వాత ఏం జరుగుతుందంటే 1000 సంవత్సరాలు 1000 ఏళ్ల పాలన జరుగుతుంది.
మేము వెళ్తే ఆ మమ్మల్ని ఓదారుతుంది. వినండి, ఆ భర్త చచ్చిపోయి పోలమ్మ ఏడుతుందని మేము వెళ్తే అంటుంది, మమ్మల్ని అయ్యా బాధపడబోత, మీరేమి ఆడబోత అంట. ఆమె వేసి నన్ను ఓదారుతుంది. ఇదేంటి ఆ భర్త చనిపోయి మేము ఓదార్చడానికి వెళ్తే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇది ఆ బోర ఊదిన వెంటనే అయిపోతుంది, పరిశుద్ధాత్మ వెడలిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు మనం ఎన్నో స్వార్థ సభలు పెట్టాం. పరిశుద్ధాత్ముడే మన రోజు పెట్టి వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉండదు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనతో ఉండాలి పరిశుద్ధాత్ముడు, మన పాపాలు ఒప్పింపజేయాలి, పరిశుద్ధ నడిపించాల్సిన పరిశుద్ధాత్ముడే, లేకపోతే ఇక్కడ పరిస్థితి ఎవరు తీసుకుని ఇప్పుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి ఏతులు పెట్టడానికి ఆయన వెళుతూ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఇదిగో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి రెండో పాయింట్ గా మనం చూస్తుంది ఏంటంటే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మట్టి శరీరాలు కాస్త మహిమ దేహాలతో వెళ్ళబోతున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ మట్టి శరీరమును అవి విడిచిపెట్టి ఇదిగో దేవుడు యొక్క క్షయమైపోయినది మహిమ కలుగును గాక, హల్లెలూయా. తర్వాత అక్కడ రాయబడింది ఏంటంటే దేవునికి మహిమ కలుగును గాక. సజీవులమై నిలిచి ఉన్న మనము ఎప్పుడైతే ఆ బోర ఊదే వరకు మనం సజీవులు ఉన్నాము. ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాను. మొదటిది పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, రెండవది పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకొని వెళ్తాడు, మూడవది ఇప్పటి వరకు మనం ఒక యుగంలో ఉన్నాం. ఏ యుగం అది చెప్పండి, ఏ యుగం అండి చెప్పాలి అందరూ? కృపాయుగంలో ఉన్నాం. ఈ కృపాయుగం ఇక ముగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసు క్రీస్తు వచ్చిన నాటి నుండి యోహాను సువార్త 1:17 వచ్చింది చదవండి. యోహాను సువార్త 1:17 త్వరగా చదవాలి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిను, అది కృపయు సత్యమును జాగ్రత్త వినాలి. మోషే నాడులో పాత నిబంధనలో ధర్మశాస్త్రం పంటికి పన్ను కంటికి కన్ను, కానీ కొత్త నిబంధన సంఘంలోకి వచ్చేందుకు దేవుడు మనకి కృపించాడండి. గట్టిగా స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా. మనందరం ఇప్పుడు ఎలా ఉన్నా ఏం బాబు 4 మాటలు తిట్టినా దేవుడు మన కృప చూపిస్తున్నాడు. పనికి మాలాడా మరి దున్నపోతాడా అన్నా కూడా దేవుడు మనకి ఇప్పుడు ఏం చేశాడు, క్షమించేశాడు. అప్పుడు కనుక చెంప పగల కొడితే రెండో చెంప కూడా పగిలిపోయేది, ఓ పన్ను కొడితే రెండో పన్ను కూడా ఊడిపోయేది. ఇప్పుడు దేవుడు మనకి ఎంత కృపించాడండి. స్తోత్రం చెప్పండి అమ్మా. అలా ఉంటున్నారు ఎన్నో అన్నారు. ఇదివరకు రోజులు కనీసం దైవజనుని ఒక్క మాట అన్నందుకు మోషే వెళ్ళి కూర్చు చేసి అమ్మని పెళ్లి చేసుకున్నందుకు అక్కంది, అబ్బో ఈ సక్కనా దొరికింది, ఇంక ఎవరు దొరకలేదు, వెంటనే కుష్టి వచ్చింది. ఇప్పుడా ఆ పాస్టర్ గారు మూతి ఎట్టుంది అట్టున్నాడు. పేర్లు కూడా ఎలా పెడతారు చూడు, ఆ పేర్లు రావనుకో, అదే వచ్చాడు నల్ల పాస్టర్ గారు, లేకపోతే పొట్టి ఆయన, ఆ పొడిగా ఆయన ఆ కర్రీ ఆయన, ఈ పేర్లు పెడుతున్నాడు. మావాడు కూడా మన్నయ్య కొడుకు ఒక పాస్టర్ గారు మా చర్చికొస్తే బాబాయ్ ఆయన పొళ్ళు అంటే ఎట్ట పెట్టాడంట, ఇట్ట నీ జాగ్రత్త, హల్లెలూయా. ఆ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డ పాత నిబంధనలు చాలా కఠినంగా. దేవుడు ఇప్పుడు మనకి ఎంత కృపించాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఆ బోర బుద్దుతాడు మధ్య ఆకాశంలోకి వచ్చి అని బోర బుద్దుతాడు, ఏమైపోతుంది కృపాయుగం? చెప్పండి, కృపాయుగం ఏమైపోతుంది? కృపాయుగం మూయబడుతుంది, అంతరించబడుతుంది. ఇప్పుడు వెంటనే ఉగ్రత ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2:8 వచ్చింది చదవండి. ఎఫెసీ పత్రిక 2:8 కృప ముగించబడుతుంది. ఇప్పుడు దాకా నువ్వు కృపలో ఉన్నావు, అది విశ్వాసము ద్వారా కృప చేతనే దేవునికి మహిమ కలుగును గాక. బాబు ఎప్పటి వరకు మీరు ఎన్ని వేషాలు వేసినా ఎలా జీవించినా ఒక కృప ఉంది కాబట్టి బతికిపోయాం. కృప లేనప్పుడు ఏం జరిగింది తెలుసా? ఒకవేళ పాస్టర్ గారికి ఇక్కడ వచ్చి వాకింగ్ చేసిన తప్పు చేసి వచ్చేవాడికి ఇక్కడ ఇక్కడ తెచ్చిపోయి స్టేజ్ మీదే. ప్రభు వచ్చిన తర్వాత ఎంత కృపించాడండి. హల్లెలూయా. ఎన్ని తప్పు చేసినా 7 సార్లు పడిపోయినా లేపుతున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక కుదరదేక కృపాకాలం ఏమవుతుంది? ముగించబడుతుంది. ఇక కృప బ్రేక్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వెంటనే ఏమవుతుంది? ఉగ్రత ప్రారంభమవుతుంది. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఇప్పటి వరకు దేవుడు నేను ప్రేమిస్తూ నీ కొరకు ఒక కృప ఉంచాడు. నీ కొరకు కృప ఉన్నది. ఇప్పుడు ఆ కృప కాస్త ముగించబడుతుంది. ఆ కృప నీ దగ్గర నుంచి వెళ్ళిపోబోతున్నావు. హల్లెలూయా. ఇక కృప కాస్త వెళ్ళిపోతే ఇక నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఉగ్రత. ఇక నీ జీవితం చూడు ఎంత భయంకరమో. చచ్చిపోదామన్న సావు రాదు. ట్రైన్ కింద పడదామంటే ట్రైన్ పక్కకి వెళ్ళిపోతాం. ఏంటి నా పరిస్థితి? భయంకరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్ 4వ పాయింట్. ప్రపంచంలో ఎక్కడికెక్కడైతే చెదరిపోయారో ఇశ్రాయేలు మొత్తం చెదరిపోయిన వారందరూ సమకూర్చబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఆ బోర బోధపడుతుంది, ఎక్కడెక్కడ చెదిరిపోయారు మొత్తం కూడా ఇప్పుడు ఆ సమయానికి అందరూ ఇక యెరూషలేములో చేర్చబడతారు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచుదాం. మొత్తం యెరూషలేముకు వచ్చేయాలి. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు 90% కూడా ఆల్రెడీ యెరూషలేములో చేర్చబడ్డారు. చాలా చోట్ల యూదులు చెదిరిపోయారు ఇశ్రాయేలు. ఇప్పుడు మన గుంటూరులో కూడా ఉన్నారు. గుంటూరు దగ్గర చేపురాలు అనే ప్రాంతం. ఎక్కడికి వెళ్ళినా ఆ సమయానికి 100% యెరూషలేములోకి రావాలి. కొంచెం మీరు మనసు పెడితే అర్థమైంది. ఇది కొంచెం అర్థం అవ్వాలంటే కష్టం కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెదరిపోయిన ప్రపంచంలో ఎక్కడెక్కడికి చెదరిపోయారు వారందరూ కూడా అక్కడికి సమకూర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పాను? 4 పాయింట్. 5వ పాయింట్. ఐదో పాయింట్ ఏం జరుగుతుందో తెలుసా? సువార్త తలుపులన్నీ మూయబడతాయి. ఇక ఎక్కడ సువార్త ప్రకటించబడటానికి కుదరదు. ఇప్పుడు ఇప్పటి వరకు కృపాయుగంలో ఉన్నంత వరకు ఎక్కడైనా ఎవరు సువార్తను ఆపలేరు. గట్టిగా చెప్పండి, కొద్ది దేవుని మహిమపరచండి. ఎక్కడ సువార్తను ఆపలేరు. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీతోనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీతోనే కలిసి తిరుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి మాట్లాడుతున్నాడు. కొట్టగట్టిగా చెప్పండి, కొట్టు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఆ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించుదురు గాక. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం ఏమవుతుంది? స్వార్థ తలుపులన్నీ ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో, ఏ విలేజ్ లో, ఏ టౌన్ లో కూడా స్వార్థ అనేది ప్రకటించబడటానికి వీలు లేదు. దేవుడే తలుపులు మూసేస్తాడు. నోవాహు దినాలు ఓడ తలుపులు ఎవరు బిగించేశారట? దేవుడే. ఒకవేళ తలుపులు తీశారా, జారిపడి తలుపు కొట్టినప్పుడు తీస్తాడేమో నోవాహుని. దేవుడే తలుపు బిగించేశాడు. ఎందుకు దేవుడు? ఎందుకంటే ఆ నీళ్ళని లోపలికి వచ్చి ఓడ మునిగిపోయి వీళ్ళు చనిపోతారేమోనే. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. 4వ పాయింట్ గా చదివినట్లయితే చెదరిపోయిన ఇశ్రాయేలు చేర్చబడతారన్నా. 5వదిగా సువార్త తలుపులన్నీ. ఎందుకని? మత్తయి సువార్త 24:14 చదవండి. మత్తయి సువార్త 24:14. ఈ రాజ్య సువార్త లోకమంతటను, అది ఇప్పటి వరకు లోకమంతా ప్రకటించబడుతుంది. అనేక గ్రామాలు, పట్టణాలు, పల్లెలలోకి సువార్త వెళ్ళింది ఇప్పటి వరకు. యేసయ్య అంటే తెలియని వారు ఉండకూడదు ఆయన వచ్చే టయానికి. ఈ రాజ్య సువార్త సకల ప్రాంతాలకు తెలియపరచబడాలి. అటు తర్వాత అంతం వచ్చిన అన్నాడు. ఎందుకంటే ఈ సువార్త యేసు ద్వారా ప్రారంభించబడింది కనుక. మార్కు సువార్త 1వ వచనం చదవండి. యేసు ద్వారా సువార్త ప్రారంభించబడింది అన్నది అక్కడ చదవండి. అది యేసయ్య ద్వారా ఈ సువార్త ప్రారంభించబడింది కనుక ఇప్పుడు సువార్త తలుపులని మూయబడబోతున్నాయి. ఇక తర్వాత వాక్యం విన్నామంటే పాస్టర్ గా దొరకరు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, వాక్యం విన్నా పాస్టర్ గా దొరకరు, ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎత్తబడిపోయారు. ఇదిగో విడవబడితే నీ పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకో. ఈరోజు విడవబడిన గుంపులో ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి? అయ్యో, వాక్యం కావాలంటే వాక్యం దొరకదు, బైబిల్ దొరకదు, చెప్పేవాళ్ళు ఉండరు. ఏంటి నా పరిస్థితి? హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇంకొకడు వస్తాడు. ఎవరతను? అంత్యక్రీస్తు.
భూమి మీదకి వస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడమ్మా సోదరుడా. ఈ అంత్యక్రీస్తు పరిపాలన భయంకరంగా ఉంటుంది. 3.5 సంవత్సరాలు బాగానే ఉంటాడు. ఆ తర్వాత భయంకరమైన శ్రమలలో చాలా హింసలు పెట్టేస్తాడు. చాలా రకాలుగా వీళ్ళకు మామూలుగా కాదు, ఈ తట్టుకోలేని పరిస్థితి. అయ్యో మాకేంటి శ్రమలు. హల్లెలూయా. ఎడవబడిన గుంపుల వంటి నీ బ్రతుకేమవుతుందో చూసుకో ఈ రాత్రి. ప్రియమైనటువంటి సోదరుడా, ఎన్నోసార్లు సేవకులు స్వార్థ ప్రకటించారు, ఈ కేకలు వేసి అరిసి చెప్పారు, అయినా పడచెవిన పెట్టారేమో, అయినా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారేమో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 2 దశలోనికీ 2:8 తన రాజ్యాన్ని స్థాపించుట కొరకు ఈ అంత్యక్రీస్తు వస్తాడు, నాశన పుత్రుడు. హల్లెలూయా. చూడండి, 7 సంవత్సరాలు ఈ అంత్యక్రీస్తు పాలన జరిగింది. టైం లేదుగా టకటక చెప్పేస్తున్నా. నెక్స్ట్ 7వది, ఇప్పుడు ఇడిచిపెట్టని వారందరికీ 7 ఏళ్ళు శ్రమలు ప్రారంభమవుతాయి. దేవుని ఉగ్రత వారి మీదకి రాబడుతుంది. మత్తయి 24:19 చదవండి. ఇడిచిపెట్టవారి వారందరికీ మామూలు కాదు, దేవుని ఉగ్రత వీరి మీదకి దిగి వస్తుంది. ఈ రాత్రి ప్రియ సోదరుడా, సోదరి, అయ్యో ఆ దినములలో శ్రమ. జాగ్రత్త వినండి. శ్రమ ఏం జరుగుతుందంట తర్వాత? అది మహాశ్రమ కలుగుతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వైతే దయచేసి విడవబడిన గుంపులో ఉండకూడదు. నువ్వు ఎత్తబడే సంఘముతో ఉండాలి అంటే ఈ రాత్రి నీ జీవితాన్ని సరి చేసుకో. హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి సమయం ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, నీ ఇష్టం వచ్చినట్టు నా జీవితం, నా లైఫ్, నా ఇష్టం అనుకుంటున్నావేమో. జాగ్రత్త. బీ కేర్ఫుల్. హల్లెలూయా. హల్లెలూయా. 8వ పాయింట్. నెక్స్ట్, 2 సాక్షులు భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు సర్వ మానవ జాతికి వీళ్ళు సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు మానవ జాతీయుల కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. 2 సాక్షులు భూమి మీదకి వచ్చి సాక్ష్యం ఇస్తారు. ఈరోజు ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు? ఈ సభలో రాత్రి కూడా సాక్ష్యం ఇచ్చారు, ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్పి ఉంటారు. ఈ సాక్ష్యం నీ జీవితాన్ని మార్పు చేసేలాగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. 2 సాక్షులు భూమి మీదకి వచ్చి వారి జీవితంలో జరిగిన ఈ సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 9వ పాయింట్, సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఇప్పుడు ఎత్తబడిన సంఘానికి బహుమానాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఎత్తబడిన సంఘంలో ఉంటే దేవుడిని కొరకు ఎన్నో అద్భుతకరమైన బహుమానాలు ఇవ్వబోతున్నాడు. ఏమని చెప్పండి? నీకు కిరీటాలు రాబోతున్నాయి. ఇదిగో ఇక్కడ ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానం. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీకు ఈ బహుమానం, ఇదిగో నీకు ఈ బహుమానం. అందరికి వరుసగా ఈ బహుమానాలు వెళ్ళిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బహుమానాలు పైన బహుమానాలు పంచుకుంటున్నారు. ఎత్తబడిన సంఘం బహుమానాలు పుచ్చుకుంటున్నారు. గట్టిగా చప్పుడు బడి దేవుని మహిమపరచాలి. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న ప్రతి చీకటి ఆత్మని ఈరోజు ఆయన గద్దిస్తున్నాడు. భయంకరమైన చీకటి శక్తులతో పీడించబడుతున్నవారా, బలహీనపరిచే ఆత్మ నీలో ఉన్నది. ఈ రాత్రి ఆ శక్తుల నుంచి విడుదల ఉండుగాక. నమ్మితే గట్టిగా చప్పుడు బడి దేవుని మహిమపరచదా. లోతుగా దేవుని మహిమ ఈ రాత్రి స్థలములు కుమ్మరించబడును గాక. అగ్ని దిగి వచ్చును గాక. హల్లెలూయా. లాస్ట్ పాయింట్, ముగింపులోకి వస్తున్నాను. 10వ పాయింట్ చూస్తే క్రీస్తు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? సదాకాలమిక తనతో ఉండటానికి నిబంధన చేస్తున్నాడు. హల్లెలూయా. 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 ప్రియ దేవుని బిడ్డలారా, సదాకాలమిక క్రీస్తుతో ఉండటకు నిబంధన. చూడండి, మత్తయి 24:36 ఇక్కడ చూసినట్లయితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దినమును ఆ ఘడియను గురించి ఎరుగును గాని. జాగ్రత్త వినండి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుని బోర భూని ఓడబడుతుందో, పరలోకము నుండి మధ్యాకాశానికి ప్రభు వచ్చే బోర ఊదుతాడు. బోర ఊదినప్పుడు జరిగే 10 సంఘటనలు ఈ రాత్రి మీకు చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. ఆ బోర ఊదిన వెంటనే దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరుగుతాయి? 10 సంఘటనలు జరుగుతాయన్నా. మొదటిది, పరిశుద్ధ
పరిశుద్ధాత్ముడు వెడలిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడ్డావు నీవు, కనీసం లెక్క చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో వచ్చి మాట్లాడుతున్నాడు. సోదరుడా, యవనస్తుడా, మార్పు చెందు. యవనస్తుడు నీ బ్రతుకును మార్చుకో. నీ త్రాగు నుంచి విడుదల పొందు. పాపపు కట్ల నుంచి విడిపించబడంటే వెర్రితనంగా ఉంది. నోవహు దినాలు ప్రకటించాడు, కేకలేశాడు, అన్నలారా తమ్ముళ్ళారా వినండి వినండి అంటే చెప్పొచ్చేవాడు పోయాను. హల్లెలూయా. రానే వచ్చిందా గడియ, రానే వచ్చిందా జల ప్రళయం, మొత్తం సర్వనాశనం అయిపోయారు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. అమ్మా, అక్కలారా, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, పరిశుద్ధాత్ముడు ఎల్లక ముందు, అయ్యో పరిశుద్ధాత్ముడికి వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్ముడు ఎల్లక ముడిపోయి నీ జీవితాన్ని సరి చేసుకో. హల్లెలూయా. రెండో పాయింట్, పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకొని ఎత్తబడుతున్నాడు. హల్లెలూయా. మూడవది, కృపాయుగం కాస్త ఇంకేమవుతుంది? మోయబడుతుంది. కృపాయుగం తలుపులు మోయబడతాయి. ఇక కృప ఉండదు నీ దగ్గర. హల్లెలూయా. ఇప్పుడు కొట్టినా తిట్టినా ఉమ్మి వేసిన కృప కృప కృప. హల్లెలూయా. ఒక సహోదరుడంట చర్చిలోకి వెళ్ళి ఒక అతను ఒక ఆమెను ప్రేమించాడు. మందిరంలోకి వెళ్ళి కృప కృప అంటున్నాడు. పాస్టర్ గారు అనుకున్నాడు, అబ్బా ఎంత భక్తిపరుడు అయ్యా, కృప కృప అంటున్నావు, దేవుని కృప కొట్టదండి. అయ్యగారు, నేను ఈ కృపను అడగట్లా, నేను ప్రేమించిన అమ్మాయి పేరు కృప. కృప కనబట్టలేదు అంటే వీడికి. అది కాదండి ఇది. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని వేషాలు వేసినా ఆ కృప నీతో ఉన్నది. హల్లెలూయా. దేవుని దూషించిన, సేవకులు దూషించిన, సంఘానికి సరిగ్గా రాపోయినా, ఎన్నో రకాలు పిచ్చి పిచ్చి వేషాలు వేసిన కృప నిన్ను విడిచిపోలేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ బోర భూయని ఓదబడుతుందో కృపాయుగం ముగించబడుతుంది. హల్లెలూయా. నాలుగోది, ప్రపంచంలో చెదరిపోయిన మొత్తం ఇశ్రాయేలు దేశంలో చేర్చబడబోతున్నారు. ఐదవది, సువార్త తలుపులు నీకు మోయబడతాయి. సువర్ణయ్య గారు వాక్యం చెప్పవా? సువర్ణయ్య గారు చెప్పడానికి అయ్యగారు ఉండడు. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారు ఉండడు, అయ్యగారు వెళ్ళిపోయాడు. అయ్యగారు ఏడి, ఎక్కడ? హల్లెలూయా. ఇక సువార్త తలుపులను ఏమైపోయాయి? మందిర తలుపులను ఏమైపోయాయి? గ్రంథాలను ఏమైపోయాయి? తీతరికి దొరకదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశావు? ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పారు? ఎంత టైం ఉంది? అంటే లేట్ అయితే జాగ్రత్త. ఇప్పుడు కనుక బోర భూయంగా ఇంతే ఎగురుతాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. ఇది ఎగిరే వాళ్ళు వెళ్ళిపోతారు. హల్లెలూయా. కొంతమంది అంటారు ఇట్లనే వాళ్ళు పట్టు వెళ్ళిపోతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి అండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. దేవుని శక్తి రాత్రి నేను కమ్ముకోను గాక, అభిషేకం నేను కమ్ముకోను గాక, ఆయన అగ్ని వచ్చును గాక. దేవుని ప్రసన్నత, దేవుని శక్తి ఈ రాత్రి నీ మీద కుమ్మరించబడుతుంది. సోదరుడా, సోదరి, పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో మాట్లాడినాడు. సువార్త తలుపులు మూయబడక మునిపే, సువార్త తలుపులు మూయబడక మునిపే ఆయనను అంగీకరించదువు గాక, పాపాలు ఒప్పుకొని జీవించదువు గాక. ఐదవది, సువార్త తలుపులు మూయబడతాయన్న. ఆరవది, అంత్యక్రీస్తుకు ప్రత్యక్షమవుతాడు. నాశన పుత్రుడు బయలుదేరతాడు. ఇక నీ జీవితంతో ఆడుకుంటున్నాడు. అయ్యో ఇప్పుడు చావచ్చే బాగుండి అనుకున్నాక రాదు. హల్లెలూయా. ఏడవది, విడిచిపెట్టబడిన వారికి 7 ఏండ్లు ఇంకేమవుతాయట? 3.5 సంవత్సరాలు మామూలు శ్రమ, 3.5 మహా భయంకరమైన శ్రమలు. హల్లెలూయా. 8వది, 2 సాక్షులు భూమి మీదకి వస్తారు. 9వది, దేవునికి మహిమ. సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట అక్కడేం జరుగుతున్నప్పుడు అది ఎత్తబడిన వీళ్ళందరికీ ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి. వీళ్ళేం పైన చక్కగా విందు చేసుకుంటున్నారు. ఈయనకు బహుమానం. బాబు ఎంతమంది రక్షించావు? ఇదిగో నీకు కిరీటం. గట్టిగా చెప్పటం పెట్టండి. సువర్ణరాజు గారు, నీకు బంగారు కిరీటం పెట్టబడుతుంది. నిన్ను ఆత్మలు రక్షించావు కనుక ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని శక్తి ప్రాంగణములు, దేవుని శక్తి ప్రాంగణములు, దేవుని ప్రవాహం ఈ ప్రాంతములో. హల్లెలూయా. బహుమానాలు పంచుకోవాలి. చివరిగా సంఘాన్ని సదాకాలం తనతో ఉండటానికి నిబంధన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ
సోదరుడు సోదరి, ఆ బోర శబ్దం ఎంతమంది వినబోతున్నారు? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు సూటిగా. కడబోర ఓదబోతున్నాడు ఆయన. హల్లెలూయా! కడబోర ఓదబోతున్నాడు. అదిగో మధ్య ఆకాశంలోకి వచ్చి కడబోర ఓదబోతున్నాడు. దేవుని శక్తి రాత్రిని తాకబోతుంది. ఈరోజు ఇక్కడ దయచేసి ముందుకు రండి. అభిషేకం నాకు కావాలయ్యా. ఆ కడబోర శబ్దం నేను వినాలనుకుంటున్నాను. ఇదిగో నేను ఎత్తబడాలనుకుంటున్నాను. ఎత్తబడే సంఘం నేను ఉండాలనుకుంటుంటే దయచేసి ముందుకు రండి. ఇక్కడికి రండి. దేవుడు మీ జీవితం గొప్పగా అందరూ లేచి నిలబడు. పరిగెత్తుకుంటూ ఇక్కడికి రండి. దేవుడి రాత్రి జీవితం అద్భుతాలు చేయబోతున్నాడు. ఆశ్చర్యాలు జరిగించబోతున్నాడు. బలమైన కార్యాలు చేయబోతున్నాడు. బలహీనతలు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! రెండమ్మా, ఎంతమంది విడుదల పొందాలనుకుంటున్నారు? దేవుని మహిమను చూడాలనుకుంటున్నారు? దేవుని శక్తిని అనుభవించుకోవాలి. ముందుకు రండి. ఇక్కడికి ముందుకు రండి. ఆలోచించుకుంటూ రండి. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరైతే ముందుకు వస్తారో వారి జీవితాలు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. హల్లెలూయా! 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 ఇంకా రండి. మీకు విడుదల కావాలని రండి. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభుని రాత్రి దేవుని అగ్ని మీద దిగి రాబోతున్నారు. దేవుని ప్రవచనకి నేను తాకబోతున్నారు. తండ్రి నీ ఆత్మతో నింపుమా, కోతకాల దినములివి. తండ్రి నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. మండలో ఎడతెగాలల్లే నరకాకుమా. దయచేసి మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నాం. ఒకవేళ యేసు రక్తము తల మీద పెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతంగా దేవుని విడుదలని కలగబోతుంది. కొంతమంది దురాత్మలు కింద పడిపోతారు. కంగారు పడవచ్చు. మీరేం కంగారు పడక్కర్లేదు. కానీ దేవుని శక్తి నిన్ను తాకి విడిపోవడం, ఆ బలహీనత నిన్ను విడిచిపోతుంది. ఎవరు కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. కానీ మీరు బలహీనత పడిపోతారు, లేకపోతే ఏముండదు. కానీ ఎవరు కలగేసి విపుతారని చూడటం. హల్లెలూయా! 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! అడుగునప్పుడు అడుగు చేయండి. ఏ బలహీనతను తల మీద పెట్టుకోండి. ఆ శక్తిని మనం విడిచిపోబోతున్నాయి. ఒకవేళ అక్కడ వాలంటీర్ అక్కడ ఉన్నాడు. అక్కడ ఇదిగో ప్రభు ఈ రాత్రి నాయన ఈ ప్రాంగణంలో ఈ శక్తి దిగి వచ్చిన ప్రతి విధమైన బాహ్య పశ్చాత్తాపం యేసు నామములో ఈ బిడ్డ నేను దినాంచి కృతమిస్తున్నాను. ఆ శక్తులను విడుదల పొందుగాక. ఆ శక్తి నుంచి విడుదల పొందుదురుగాక. విడుదల పొందుదురుగాక. ప్రభువానికి స్తోత్రములు. యేసు రక్తము. హల్లెలూయా! హల్లెలూయా! అంత్యకాల అభిషేకం. హల్లెలూయా! హల్లెలూయా! అభిషేకించు
తండ్రి